హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మనం చూడబోయే ఐటెం సేమియా కేసరి. కావలసిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పంచదార 1/4 కప్పు, నెయ్యి 1/2 కప్పు, ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పుని వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు సగం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి నాకు అంత టైం పట్టదు. అదే నార్మల్ సేమియా తీసుకుంటే అది కొంచెం వేగడానికి టైం పడుతుంది. సేమియా వేగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు సేమియా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, సేమియా అంటుకోకుండా విడివిడిగా ఉంది. అది మనం ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల అంత చక్కగా విడివిడిగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.